ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. కుంటాడు అనుకున్నాం కానీ ఇంత ద్రోహం చేస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదు. ఒక తమ్ముళ్ళలాగా చూసుకున్నాం మేము అందరినీ. వాడి పిల్లని తమ్ముళ్ళలాగా చూసుకున్నాం. వాడు ఇంత ద్రోహం చేస్తాడని మాకు తెలియదు. మేము కేసులు కూడా వేసాం. వాడు హరాస్మెంట్ కేసు కూడా పెట్టాం. మేము హరాస్మెంట్ కేసుకి వాళ్ళు ఏమి రెస్పాన్స్ కాక పోలీసు వాళ్ళ నిర్వాహకం వల్ల జరిగిన ఇన్సిడెంట్ మొత్తం ఇది. పోలీసు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళు చేశారు ఇదంతా. జైలుకి తీసుకెళ్లలేదు, వాడిని ఎంక్వైరీ చేయలేదు, వారు ఏది చేయలేదు. అసలు మేము హరాస్మెంట్ కేసు పెట్టాము ఆల్రెడీ. అసలు ఏ రెస్పాన్స్ చేయలేదు వాళ్ళు. అసలు 1 month అవుతుంది కేసు పెట్టి. 15 days బ్యాక్ వాళ్ళ మామ వెళ్ళి మరీ అడిగాడు, ఏమైంది సార్ కేసు పెట్టాం, వాడు ఇలా తిరుగుతున్నాడు, ఏం రెస్పాన్స్ చేయట్లేదు అని కూడా అడిగాడు. ఆయన కూడా రెస్పాన్స్ కాలే. ఈ ఊరు పోలీస్ స్టేషన్ లో ఏ వేస్ట్ పోలీస్ స్టేషన్ మొత్తం చెత్త పోలీస్ స్టేషన్ మొత్తము వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటుంటే ఈ రోజు ఈ పరిస్థితి కాకపోయేది కదా. 3 members చనిపోయే వాళ్ళు కాదు కదా. పోలీసుల నిర్లక్ష్యమే ఇది. పోలీసుల నిర్లక్ష్యమే. వాళ్ళు ఎట్లా తీసుకెళ్లారో బాడీస్ ని వాళ్ళని అలా తీసుకొచ్చి పెట్టాలి మా ముంగల అంతే. మేమైతే బాడీస్ ని ముట్టుకోము, మాకు తెలీదు. అడిగాము, మేము అడ్డుపడ్డాందుకు మమ్మల్ని వేసి దొబ్బేశారు. లేడీస్ కానిస్టేబుల్ కూడా కాదు, జెంట్స్ కానిస్టేబుల్ అందరు కలిసి మమ్మల్ని దొబ్బేశారు. వాళ్ళకి ఏం అధికారం ఉంది లేడీస్ మీద చేయడము? వాళ్ళకి ఏం అధికారం ఉంది అసలు చేయడానికి? ఏ అధికారం ఉంది అసలు మా మీద చేయడానికి? లేడీస్ ని దొబ్బడానికి ఏం అధికారం ఉంది వాళ్ళకి అసలు? ఏది రాలేదు సార్, మాకు సౌండ్ రాలేదు, ఏది లేదు. పోలీసు వాళ్ళు వచ్చి లేపిన దాకా మాకు ఏది సిచ్యువేషన్ తెలియదు. చంపి తీసుకెళ్ళినట్టున్నారు సార్. చంపకుండా అయితే తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న మరుస్తుంది, ఆమె కాల్ చేస్తుంది మాకు. ఏ ఇన్సిడెంట్ అయినా కాల్ చేసేస్తుంది మాకు ఇమ్మీడియట్లీ. నాన్న ఇలా జరుగుతుంది రండి రా అని ఫోన్ చేసేస్తుంది. ఫస్ట్ తననే చంపేసినట్టున్నారు, తర్వాత తల్లిని చంపేసినట్టున్నాడు, తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినట్టున్నాడు. అంతే. ఇంకా